దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికుల శౌర్యాన్ని స్మరిస్తూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. నమస్కారం. 1857 భారత స్వాతంత్ర సంగ్రామం అనగానే మనకు ఎంతోమంది యోధులు గుర్తొస్తారు. కాని ఈనాటి మన విశ్లేషణలో 1857 నుంచి 1859 వరకు బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ఒక అసాధారణ సైన్యాధ్యక్షుడి ప్రయాణాన్ని చూడబోతున్నాం. ఆయనే తాత్యా తోపే. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఆయన పన్నిన వ్యూహాలు, చేసిన సైనిక పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. అదంతా ఎలా జరిగిందో ఇప్పుడు మనం ఒక చారిత్రక డాక్యుమెంటరీ తరహాలో వివరంగా తెలుసుకుందాం. పదండి, చరిత్రలోకి వెళ్దాం. మొదటగా మనకు వచ్చే అతిపెద్ద సందేహం ఇదే. అసలు ఒక సాధారణ మంత్రి, కేవలం ఒక వ్యక్తిగత అనుచరుడి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఏకంగా ఒక సైన్యాన్నే గడగడలాడించిన గెరిల్లా యోధుడుగా ఎలా మారాడు? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అధికారిక గదుల్లో ఉండే ఒక మంత్రి యుద్ధభూమిలో ఎవరికి అంతుచిక్కని వ్యూహకర్తగా ఎలా ఎదిగారు అనేది నిజంగా ఒక ఉత్కంఠభరితమైన ప్రయాణం. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆయన తొలి జీవితం మరియు ఆయన కుదుర్చుకున్న పొత్తుల గురించి తెలుసుకోవాలి. తాత్యా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ యావల్కర్. ఆయన 1814 ఫిబ్రవరి 16న యోలా అనే ప్రాంతంలో ఒక మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పాండురంగ యావల్కర్, రుక్మాబాయ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన మలుపు ఏంటంటే ఆయన బిత్తూర్ పాలకుడైన నానాసాహెబ్కు మంత్రిగా పనిచేయడం. కేవలం మంత్రిగానే కాకుండా ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడిగా ఉండటం వల్లే తాత్యా తోపే జీవితం పూర్తిగా మారిపోయింది. అసలు ఆయన చూడ్డానికి ఎలా ఉండేవారు? మనం ఒకసారి ఆ చారిత్రక పురుషుడిని ఊహించుకుందాం. ఆయనను పట్టుకున్న తర్వాత జరిగిన విచారణలో ఒక సాక్షి ఆయన రూపాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించారు. ఆయన మధ్యస్థమైన ఎత్తులో ఉండి గోధుమ రంగు దేహఛాయతో ఉండేవారట. అంతేకాదు, తలపై ఎప్పుడూ ఒక తెల్లటి చుక్రిదార్ తెలపాగ ధరించి ఉండేవారు. ఈ చిన్న వర్ణన చాలు ఆనాటి ఆయన దృశ్యాన్ని మనం మనస్సులో ముద్రించడానికి. సరే, ఇప్పుడు నేరుగా 1857లో జరిగిన ఆ కీలకమైన కాన్పూర్ తిరుగుబాట్ల ఘట్టంలోకి అడుగుపెడదాం. ఆ జూన్ 1857 నెలలో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో ఒకసారి ఈ టైం లైన్ చూస్తే అర్థమవుతుంది. జూన్ 5న కాన్పూర్లో అకస్మాత్తుగా తిరుగుబాటు మొదలైంది. కేవలం 20 రోజుల్లో, అంటే జూన్ 25 నాటికి అక్కడి బ్రిటిష్ బలగాలు లొంగిపోయాయి. ఆ వెంటనే జూన్ చివరికల్లా నానాసాహెబ్ను పేష్వాగా ప్రకటించారు. కానీ జూన్ 27న ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. అదే కాన్పూర్ మారణహోమం. రికార్డుల ప్రకారం ఈ సమయంలో తాత్యా తోపే అక్కడి నాయకులలో ఒకరిగా ఉన్నారు. చరిత్రను ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకోవాలంటే ఈ పరిణామాలను మనం నిష్పాక్షికంగా చూడాలి. ఈ సంఘటనల తర్వాత ఆయన ఊరుకోలేదు. జులై 16న బ్రిటిష్ బలగాలు ఎదురుదాడికి దిగి ఆయనను వెనక్కి నెట్టే వరకు కూడా తన రక్షణాత్మక స్థావరాన్ని అత్యంత పకడ్బందీగా పట్టుకుని నిలబడ్డారు తాత్యా తోపే. ఒక సైన్యాధ్యక్షుడిగా ఆయన పట్టుదల ఏంటో ఇక్కడే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. నవంబర్ 19న మళ్లీ కాన్పూర్ యుద్ధం మొదలైంది. 17 రోజుల పాటు భీకర పోరు సాగిన జనరల్ సిరిల్ చేతిలో తోపే బలగాలకు ఓటమి తప్పలేదు. ఆ వెంటనే సర్ కోలిన్ క్యాంప్బెల్ చేసిన భారీ ఎదురుదాడిలో వాళ్లు మళ్లీ పరాజయం పాలయ్యారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ సైనిక ఒత్తిడి చూస్తుంటే ఆయనక్కడ్నుంచి ఎలాగైనా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందని మనకు అర్థమవుతోంది. ఇక్కడి నుంచే యుద్ధ వ్యూహాలలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అదే గ్వాలియర్ పోరాటం. వెనక్కి తగ్గిన తాత్యా తోపే నేరుగా వెళ్లి ఝాన్సీరాణి లక్ష్మీబాయితో చేతులు కలిపారు. ఇది కేవలం ఆశ్రయం తీసుకోవటం మాత్రమే కాదు సుమా, ఇదొక అద్భుతమైన వ్యూహాత్మక పొత్తు. రాణి లక్ష్మీబాయి మీద బ్రిటిష్ సైన్యం దాడి చేసినప్పుడు ఆమె అక్కడ్నుంచి సురక్షితంగా తప్పించుకునేలా చేయడంలో తోపే పాత్ర చాలా కీలకం. కలిసికట్టుగా అడుగులు వేసిన వీరు ఏకంగా గ్వాలియర్ కోటను తమ వశం చేసుకున్నారు. కోటను పట్టుకున్న వెంటనే వారు చేసిన పనేంటో తెలుసా? నానాసాహెబ్ పేష్వా పేరు మీద హిందవీ స్వరాజ్ను ప్రకటించారు. అంటే హిందూ స్వయంపాలనమాట. ఈ నిర్ణయం వాళ్ల పోరాటం వెనుకున్న బలమైన రాజకీయ లక్ష్యాన్ని మనకు చూపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి మనం చూడబోయేది అడవుల్లో సాగిన అసలైన గెరిల్లా యుద్ధం. ఈ ప్రతిఘటన
చరిత్రలోనే ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పచ్చు. ఇదంతా అచ్చంగా ఒక చేజింగ్ గేమ్ లాంటిది. గ్వాలియర్ కోల్పోగానే ఆయన రాజ్పుతానాకు పారిపోయారు. అక్కడ చర్కారీ ముట్టడిలో స్థానిక రాజు రతన్ సింగ్ను ఓడించారు. మధ్యలో బనాస్ నది దగ్గర కొన్ని ఫిరంగులు పోయినా వాటిని మళ్లీ సాధించారు. అయితే జనరల్ మిచెల్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం ఆయన్ని నీడలా వెంబడించడం మొదలుపెట్టింది. వాళ్ల నుంచి తప్పించుకుంటూ సిరోంజ్ వైపు వెళ్తూ తోపే ఒక తెలివైన ఎత్తుగడ వేశారు. తన సైన్యాన్ని రెండుగా విభజించి ఒకవైపు తాను చందేరికి, మరోవైపు రావ్ సాహెబ్ను ఝాన్సీకి పంపారు. బ్రిటిష్ వాళ్లని కన్ఫ్యూజ్ చేయడానికి ఆయన చేసిన ఈ భౌగోళిక కదలికలు నిజంగా ఒక గెరిల్లా వ్యూహకర్త నైపుణ్యాన్ని చూపిస్తాయి. కానీ ఎదురుగా ఉన్నది అత్యంత బలమైన బ్రిటిష్ సైన్యం కదా. అక్టోబర్ 1858లో విడిపోయిన బలగాలు మళ్లీ కలిసినా వరుస పరాజయాలు తప్పలేదు. ముందుగా ఛోటా ఉదయ్పూర్లో, ఆ తర్వాత రానౌడ్ వద్ద జనరల్ నేపియర్ చేతిలో భయంకరమైన ఓటములు ఎదురయ్యాయి. చిట్టచివరుగా సికార్ దగ్గర జరిగిన ఓటమితో ఇక చేసేదేమీ లేక ఆయన తన సైనిక పోరాటాన్ని పూర్తిగా విరమించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరి మరియు అత్యంత ఆసక్తికరమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే ఆయన ఉరి శిక్ష, దాని చుట్టూ ఉన్న ఆ అంతు చిక్కని రహస్యం. విచారణ సమయంలో తాత్యా తోపే ఇచ్చిన జవాబు వింటే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. తనపై మోపిన ఆరోపణలన్నింటినీ ఆయన చాలా ప్రశాంతంగా అంగీకరించారు. కానీ ఒక్క మాట స్పష్టంగా చెప్పారు: తాను కేవలం తన యజమాని అయిన పేష్వాకు మాత్రమే జవాబుదారీ అని. బ్రిటిష్ వాళ్ల ముఖం మీదే నిర్భయంగా చెప్పారు. మరణం ముంగిట ఉన్నప్పుడు కూడా తన నాయకుడి పట్ల ఆయనకున్న ఆ విధేయతకు మనం సెల్యూట్ చేయాల్సిందే. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. చరిత్ర రెండుగా చీలిపోతోంది. ఒకవైపు బ్రిటిష్ వారి అధికారిక లెక్కల ప్రకారం ఏప్రిల్ 18, 1859న సిప్రీలో తాత్యా తోపేకు ఉరి శిక్ష పడింది. కాని మరోవైపు కొంతమంది చరిత్రకారులు, రచయితలు చెప్పే ప్రత్యామ్నాయ వాదన ఇంకోలా ఉంది. అదేంటంటే తోపే అద్భుతంగా ప్రాణాలతో తప్పించుకున్నారని, ఆయన స్థానంలో నారాయణరావు భగవత్ అనే మరొక వ్యక్తిని పొరపాటున ఉరితీశారని ఒక బలమైన వాదన ఉంది. 1957లో వచ్చిన కొన్ని పుస్తకాలు, వ్యాసాలు ఈ వాదనను తెరపైకి తెచ్చాయి. ఈ రెండింటిలో ఏది నిజం అన్నది పక్కన పెడితే ఈ రెండు వాదనలను మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. చివరగా ఒక పెద్ద ప్రశ్న మన ముందు అలానే మిగిలిపోతోంది. ఆ అద్భుత వ్యూహకర్త నిజంగానే సిప్రీలో ప్రాణాలు కోల్పోయారా, లేక తనను పట్టుకునేందుకు వచ్చిన వాళ్ల కళ్ళుగప్పి తన ఆఖరి ఎత్తుగడతో మరణాన్ని సైతం మోసగించి చరిత్రను తిరిగి రాశారా? ఉరిశిక్ష నిజమైనా, తప్పించుకున్నది నిజమైనా, 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోనిది. ఇది మరింతగా అన్వేషించడానికి ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన అంశంగానే మిగిలిపోతుంది. ఆ మహాయోధుడి గురించి ఈనాటి మన విశ్లేషణ మీకెన్నో కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాను. సెలవు.